హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీతో సరదాగా. నేను ఇదివరకు మీకు ఈ వీడియో షేర్ చేశాను కదండి. తోటకూర గింజలతో తయారు చేసిన వినాయకుడి రూపాన్ని మా గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారని. ఆయనే భగవద్గీతని దోస గింజల మీద రాశారండి. అయింది తూటిపాల. ఆయన పేరు బోట్స్కుర్తి రవికుమార్ గారు. ఆయన మైక్రో ఆర్టిస్ట్ అండి. భగవద్గీతలోని 700 శ్లోకాల్ని 23,800 ఒక్క దోస గింజల మీద రాశారండి. చూసారండి అక్షరాలు ప్రింట్ కొట్టినట్టుగా ఎంత అందంగా ఉన్నాయో. ఇదివరకు మనం ప్రింట్ చేసిన భగవద్గీత చూసుంటాము, ఇటువంటిది ఎప్పుడూ చూడలేదండి నేనైతే. ఈ దోస గింజల మీద అక్షరాలు చిన్న చిన్న అక్షరాలు రాసి దాన్ని అంతా ఒక బుక్లా తయారు చేసి పెట్టారు. అంతేకాకుండా ఇంకా ఆయన ఆర్ట్స్ చాలా ఉన్నాయండి. చూడండి, శివలింగం, రూపాయి కాసులు నిలబెట్టడం. ఈయన లెమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్లేస్ సంపాదించారండి. ఈ దుర్గాదేవి చిత్రం కూడా తోటకూర గింజలతోటే చేశారు. ఈ నాట్స్ చాలా ఉన్నాయండి, అందులో కొన్ని పెట్టాను చూడండి. చిన్న మినీ భగవద్గీత కూడా ఉంది చూడండి. వీటి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓకేనండి, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.